to Vasavi-Arts&Crafts YouTube channel. ఈ రోజు మన వీడియో మోడల్ బ్లౌజ్ ఓకేనా. ఆదివారం నుండి ఆదివారం వరకు మేము పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వారం రోజుల్లో నేను పెట్టే వీడియోస్లో నుండి ఒక వీడియోని సెలెక్ట్ చేసి యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ ద్వారా ఒక విజేతగా అయితే ఆ రోజు గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని కంపల్సరీ మా వీడియోస్ ఎవ్వరు మిస్ కాకుండా చూడండి. ఇది లైనింగు, ఇది బ్లౌజు. ఇది చిన్న చిన్న హోల్స్ వచ్చింది, అంటే నెట్ టైప్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి. దీనికి మోడల్ చేయడానికి ఈ క్లాత్, ఎందుకంటే ఇందులో ఈ కలర్ ఉంది. లూజు 11.5, పొడవ 15. లూజు 11.5 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. 11 వచ్చినా 11.5 వచ్చినా 5.5 తీసుకోవాలి చంకదింపు అనేది. షోల్డరు 5.5. ఇది మెడవెడల్పు 25 తక్కువ 3 అంగుళాలు. మెడ 9.5, కాకపోతే 10 అంగుళాలు తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇది డబ్ల్యూ షేప్లోకి వస్తుంది అనమాట, ఒక అంగుళం పైకి వస్తుంది. ఇలా వంపు తీసుకుని ఇలా పైకి ఇలా డబ్ల్యూ షేప్ వస్తుంది. మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ముందుగా ఈ డబ్ల్యూ మెడ తిరగేసుకోవాలి. మెడ తిరగేసుకుందాం.
ఎక్కువ వచ్చినాయి అన్నీ ఇలా కట్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చిందంతని. వన్ సైడ్ మోడల్ అనమాట ఇది, ఒక సైడ్ మోడల్ మాత్రమే వస్తుంది. ఇటు సైడ్ మోడల్ పెట్టుకుంటాం, అందుకని ఇటు తిరగేసుకోవాలి. ఇలా సెంటర్కి రావచ్చు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఇక్కడ కూడా రావచ్చు. ఓకే, ఈ ప్లేస్ అంతా ఈ డిజైన్ క్లాత్ వేసుకుంటాం. ముందుకు కదలకుండా కింద కుట్టేసుకుందాం.
చూస్తారు కదా ఇలా వన్ సైడ్ నెక్ మోడల్, ఒక సైడ్ అంతా ఇలా డిజైనర్ క్లాత్ వచ్చి ఇటు సైడ్ అంతా ప్లెయిన్ వస్తుంది. ఈ సైడ్ కూడా మనం ప్లెయిన్ వేసుకోవచ్చు, ఇలా సెల్ఫ్ డిజైన్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక 2 అంగుళాల క్లాత్ లైనింగ్ తీసుకుని ఇలా నడుము ముక్క అనేది తిప్పుకోవాలి. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.